సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నూజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఐశ్వర్య రాజేష్ మరియు కదీర్ లీడ్ రోల్ పోషించిన సుజల్ పార్ట్ 2 వెబ్ సిరీస్ యొక్క రివ్యూ చెప్తానండి. ఇంతకుముందు సుజల్ 1 అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, దానికి ఇది కంటిన్యూషన్ అనమాట. ఐ థింక్ సుజల్ 1 తాలూకు రివ్యూ నేను ఇంకా చెప్పలేదు అనుకుంటండి. పార్ట్ 2 రివ్యూని ఇప్పుడు చెప్తున్నట్టున్నాను. అఫ్ కోర్స్ ముందే చెప్పాను కదండి, ఏదైనా కానివ్వండి ఆ టైంకి చూస్తేనే నేను రివ్యూ ఇస్తాను. చాలా లేట్గా చూసినట్టున్నాను, అందుకే దాని తాలూకు రివ్యూ ఇవ్వలేకపోయాను. కరెక్ట్గా నాకు గుర్తురాట్లేదు, రివ్యూ ఇవ్వలేదు అనుకుంటా. అవునండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఇందులో ఐశ్వర్య రాజేష్ మరియు కదీర్తో పాటు లాల్ మరియు మంజిమా మోహన్ తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి బ్రహ్మ మరియు సర్జన్ అండి. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటుంది అనమాట ఈ వెబ్ సిరీస్. ఒక్కొక్క ఎపిసోడ్ 45 మినిట్స్ నుంచి 55 మినిట్స్ అలా సుమారుగా 1 అవర్ దాకా ఉంటుంది అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే టోటల్ 8 ఎపిసోడ్స్ కూడా సుమారుగా 7.5 అవర్స్ ఉంటుందండి. మరి ఈ సుజల్ పార్ట్ 2 వెబ్ సిరీస్ బాగుందా అంటే మాత్రం పర్లేదండి, బాగుంది. సస్పెన్స్ ట్విస్టులు బాగానే మెయింటైన్ చేశారు. కాకపోతే పార్ట్ 1 అంత లేదండి. పార్ట్ 1తో పోల్చుకుంటే ఒక 30% డౌన్ అనే చెప్తాను. ఓవరాల్ గా డిసప్పాయింట్ అయితే చేయదండి. ఇక మరీ ముఖ్యంగా ఆ అష్టలక్ష్ముల ఊరేగింపు, ఆ యొక్క ట్రెడిషనల్ గా అమ్మవారికి సంబంధించి ఆ జాతర, ఆ సీన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. టోటల్ గా సినిమాటోగ్రఫీ మాత్రం ఈ 2 వెబ్ సిరీస్ కి మెయిన్ హైలైట్ అని చెప్తాను. అట్లాగే నేను ప్రతి వెబ్ సిరీస్ కూడా రివ్యూ చెప్పేటప్పుడు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గురించి కూడా చెప్తుంటాను. ఈ వెబ్ సిరీస్ లో కూడా 4వ ఎపిసోడ్లో అనుకుంటండి, అక్కడ ఒక నెంబర్ చెప్తాను, ఒక టైం లైన్. ఆ టైం లైన్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఖచ్చితంగా ఉలిక్కి పడతారనమాట. ఆ టైం లైన్ నేను ఇస్తున్నాను. ఐ థింక్ 36th minute 40 seconds వస్తుందండి, కరెక్ట్ గా గుర్తురాట్ల సమయానికి. ఆ సీన్ లో మాత్రం మీరు ఖచ్చితంగా ఉలిక్కి పడతారు. ప్రతి వెబ్ సిరీస్ కి సంబంధించి రివ్యూ చెప్పేటప్పుడు నేను ఇట్లాంటి షాకింగ్ ఎలిమెంట్ గురించి కూడా చెప్తాను. అంటే దాదాపుగా నేను ఏదైతే పూర్తిగా చూసానో దాన్ని రివ్యూలో మీకు యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక స్టోరీ విషయానికి వస్తే పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి ఈ సెకండ్ పార్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఐ మీన్ పార్ట్ 1 ఎండింగ్ లో ఐశ్వర్య రాజేష్ ఒకళ్ళని మర్డర్ చేసి జైలుకి వస్తుంది అనమాట. అయితే తను కదీర్ యొక్క రివాల్వర్ తీసుకుని ఆ మర్డర్ చేస్తుంది. మరి అలాగా డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి కదీర్ని సస్పెండ్ చేస్తారు. హీరోయిన్ జైల్లోకి వెళ్ళిద్ది అనమాట. తన కేసుని లాల్ గారు వాదిస్తారన్నమాట. అయితే కొన్ని కారణాల రీత్యా లాల్ గారు చనిపోతారండి. అయితే పోలీసులు ఆ కేసుని సూసైడ్ అని చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే అక్కడ ఒక అమ్మాయి వాళ్ళకి అనుమానాస్పద రీతిలో పట్టుబడుద్ది అనమాట. విచిత్రంగా తన తర్వాత ఇంకొక 7 మేమే అతన్ని చంపాము అని చెప్పేసి పోలీసులు ఎదుట లొంగిపోతారు. మొత్తం 8 మంది లేడీస్ మేమే ఆ లాయర్ని చంపామని చెప్పేసి లొంగిపోతారన్నమాట. నిజంగానే వాళ్ళే చంపారా లేదా అతనిది ఆత్మహత్య? ఒకవేళ హత్య అయితే ఎవరు చంపారు అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే తెలుసుకుని బాగుంటుంది అనమాట. కాకపోతే లాస్ట్ 2 ఎపిసోడ్స్ కొద్దిగా సాగదీశారనిపించింది. ఏదేమైనా సరే కానివ్వండి, వెబ్ సిరీస్ లో వచ్చేటటువంటి ట్విస్ట్లు టర్న్స్ మాత్రం చాలా బాగుంటాయి. కాసేపు వీడు విలన్ అనుకుంటే కాసేపు వాడు విలను, కాసేపు నిజంగా లాయరే విలనేమో అని అనుకుంటాం కానివ్వండి. ఆ యొక్క వాటిని డిజైన్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. ఓవరాల్ గా రైటర్స్ ఫస్ట్ పార్ట్ తాలూకు ఇంపాక్ట్ ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా కష్టపడ్డారండి. ఆ రైటర్స్ యొక్క స్క్రీన్ ప్లే టెక్నిక్ అనేది మనకి ప్రతి ఫ్రేమ్ లో కూడా క్లియర్ గా కనపడుద్ది. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తేనండి, లాల్ ఉన్నది కొద్దిసేపు అయినా సరే తన క్యారెక్టర్ కి న్యాయం చేశాడండి. చాలా బాగా నటిస్తాడు. ఎంతైనా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కాబట్టి ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా బాగా నటించాడు. అట్లాగే మెయిన్ లీడ్ రోల్ అయిన ఐశ్వర్య రాజేష్ గారు కూడా తన క్యారెక్టర్ కి న్యాయం చేశారండి. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. జైల్లో ఖైదీగా ఉంటూనే హీరోకి తను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఐ మీన్ చాలా విషయాల్లో తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే హీరో కదీర్ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా చాలా బాగా నటించాడు. ఈయనకి సపోర్ట్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అనమాట. తను కూడా చాలా బాగా చేస్తాడు. మరి ముఖ్యంగా ఈ పోలీస్ ఆఫీసర్ ఐ మీన్ ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు కదండి, అతని మీద చివరిలో కొన్ని సీన్స్ వస్తాయండి. అవి మనల్ని ఖచ్చితంగా షాక్ కు గురి చేస్తాయి అనమాట. అట్లాగే ఆ 8 మంది టీనేజ్ అమ్మాయిలు కూడా అందరూ కూడా ఆ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయారన్నమాట. చాలా బాగా చేశారండి. ఆ 8 మంది అమ్మాయిలు అష్టలక్ష్ములు, 8 మంది దేవతల రూపంలో చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఆ 8 మంది అమ్మాయిల్ని ఆ జాతరలో ఉండేటటువంటి అష్ట దేవతలకి ముడిపెట్టి దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అందుకు తగ్గట్టుగా ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి అని చెప్తాను. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే శ్యామ్ సీఎం గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సన్నివేశాల మీద ఇంట్రెస్ట్ పెంచేలాగా ఉందన్నమాట. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అట్లాగే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను,
ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పుడు మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయండి. ఓకే, ఒకవేళ మొబైల్లో చూస్తుంటే కనుక బేస్ ఎక్కువ ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ ని పెట్టుకుని ఈ యొక్క వెబ్ సిరీస్ ని ఎంజాయ్ చేయండి. అబ్రహాం జోసెఫ్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా ఆ జాతర సీన్స్, ఆ ఊరేగింపులు, అట్లాగే వాళ్ళ యొక్క అలంకారాలు, టోటల్ గా ఫ్రేమ్ వర్క్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఏదేమైనా సరే ఈ వెబ్ సిరీస్ ఉన్నటువంటి మెయిన్ హైలైట్స్ లో సినిమాటోగ్రఫీ కూడా ఒకటని చెప్తాను. రిచర్డ్ కెవిన్ అందించినటువంటి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. కాకపోతే ఫస్ట్ 6 ఎపిసోడ్స్ మాత్రం ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది. మరీ ముఖ్యంగా ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే ఇక సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసేలాగా ఉంటది అనమాట. కాకపోతే లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలిగింది. ఏదేమైనా సరే ఆ 2 ఎపిసోడ్స్ లో ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. టోటల్ రిమైనింగ్ 6 ఎపిసోడ్స్ కూడా ఎడిటింగ్ చాలా బాగుంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎడిటింగ్ నేను 4 out of 5 మార్క్స్ చేస్తానండి. ఈ వెబ్ సిరీస్ కి ఇద్దరు డైరెక్టర్లుగా పనిచేశారండి, బ్రహ్మ మరియు సర్జన్ అండి. ఫస్ట్ పార్ట్ ఇచ్చినటువంటి ఆ ఇంపాక్ట్ ఏమాత్రం తగ్గకుండా పర్ఫెక్ట్ గా డైరెక్షన్ చేశారండి. అఫ్ కోర్స్ స్క్రీన్ ప్లే కూడా చాలా పకడ్బందీగా రాసుకున్నారండి. అందుకు తగ్గట్టుగా సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ మరియు వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన నూజివీడు సినిమా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.